సార్ ఇక్కడ ఏంటంటే గతంలో ఛానల్స్లో టెలికాస్ట్ అయ్యేది, ఇప్పుడు ఓటీటీస్కి వచ్చేసింది. సో ఏంటి చాలామందికి కొంతమంది ఓటీటీస్ రావు, ఎందుకంటే ఊళ్ళలో ఉన్న వాళ్ళకి తెలియదు ఓటీటీ అంటే ఏంటి అనేది, ఇంకా అంత డెవలప్ కాలేదు నాకు తెలిసి. మరి ఏంటి మరి పరిస్థితి, అంటే మీకు ఛానల్లో టెలికాస్ట్ అయితేనే బెటర్ అనుకున్నారా, లేకపోతే మీకు మీ ఒపీనియన్ ఏంటి, ఓటీటీలో అయినా పర్లేదా? రేపు ఫ్యూచర్లో ఇదే ఉండబోతుంది సార్, ఉండబోతుంది. ఇది ఒక రెవల్యూషన్. దీన్ని బిగ్ బాస్ నిజంగానే ఇండ్యూస్ చేస్తుందేమో అని కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఒక శాటిలైట్ ఛానల్ లేకపోతే కేబుల్ టీవీలు ఇవన్నీ కూడా మెల్లమెల్లగా అంతరించిపోయే స్టేజ్లోనే ఉన్నాయి ఇప్పుడు. ఎందుకంటే అందరూ వాళ్ళ ఫోన్లోనే చూసుకుంటున్నారు. ఇవాళ రేపట్లో ఫోన్లో జరిగినంత వ్యూవర్షిప్ మనకి నిజంగా శాటిలైట్లో జరగట్లేదని అనిపిస్తుంది. అండ్ ఇంకొకటి అంటే ఒక ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, ఎంతమంది చూస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఏ ఏరియాలో ఎంతమంది చూస్తున్నారు అనే ఒక క్లియర్ కట్ మనకి యూట్యూబ్లోను వీటిలోనూ అన్నింటిలో వచ్చేస్తుంది. బట్ మనం ఈ బార్క్ రేటింగ్లు ఇవన్నీ మనం చూస్తుంటే కొన్నిసార్లు మనం వింటుంటాం, వీళ్ళు హంబక్ చేసి ఇది చేశారు, ఒక ఛానల్ ముందు పెట్టారు, ఒక ఛానల్ వెనక్కి పెట్టారు, ఇలాంటివన్నీ వింటుంటాం. అది ఎవడు చేస్తున్నాడు, ఎక్కడ చేస్తున్నాడు, ఎంత శాంపుల్ రేట్, అవన్నీ కూడా ఇక్కడ శాంపుల్ కాదు, ప్రతి ఒక్కడు ఏమంటారు ఎవ్రీ మినిట్ కౌంట్స్ అన్నట్టుగా ఎవ్రీ వ్యూవర్ కౌంట్స్ దీంట్లో. రేపు ఫ్యూచర్లో కూడా అంత అవసరం పడదు. ఇప్పుడు ఎవరో ఒక సాధారణ మానవుడు అక్కడ చూస్తున్న అతను కూడా ఒక ఛానల్ పెట్టుకోవచ్చు, తను టీవీ ఛానల్ పెట్టుకోవచ్చు, తన ఒపీనియన్ తను చెప్పచ్చు. ఇదివరకుట్లో ఇలా లేదు కదా, ఒక టీవీ ఛానల్ ఉంటుంది, అక్కడే న్యూస్ చెప్తుంటారు, ఎవడో న్యూస్ బ్రేక్ చేద్దామని అక్కడ వస్తే వాడిని పట్టుకొని దొంగలు తరుగుతారు, వాడిని చంపేస్తారు, లేకపోతే వాడు తెచ్చిన సాక్ష్యం ఈ ఓనర్ తీసుకెళ్ళి ఎవడికో ఇచ్చేసి పొలిటీషియన్కి వాడు డబ్బులు తీసేసుకుంటాడు. ఇప్పుడు అవంతా ఉండవు కదా. సో సోషల్ మీడియా మన చేతిలోనే ఉంది, అదేంటున్నాను, మనమే యాంకర్లు, మనమే రిపోర్టర్లు. సో సగానికి సగం యూట్యూబ్లో లింకుల్లోనే వచ్చేస్తుంది. బట్ మిగతా మీరు చెప్పినట్టు కంప్లీట్గా చూడాలంటే ఓటీటీ చూడాలి. అంటే పాపం వాళ్ళు కూడా ఇంత ఖర్చు పెట్టి చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఉండాలి కదా. ఒక చిన్న జోక్ చెప్పచ్చా ఈ సందర్భంగా? చెప్పండి. అయ్యో భలే ఉన్నారు, మీరు ఏం చెప్పినా బ్రహ్మాండమే. ఒకడికి జబ్బు ఏదో వచ్చింది, జ్వరం ఏదో వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళాట. సరే డాక్టర్ ఏదో మందు రాసిచ్చాట. సరే వచ్చాట, వచ్చిన తర్వాత ఇట్లా ఏదో మందుల షాప్కి వెళ్ళి మందు కొనుక్కొచ్చుకున్నాడు. ఆడ పెట్టుకున్నాడు మందు, అట్లా పెట్టుకుని ఇట్లా పడుకొని చూస్తున్నట్ట. ఫ్రెండ్ వచ్చాట, ఎరా ఒంట్లో బాగాలేదంటే కదా అంటే, అవునరా. మరి డాక్టర్ దగ్గరికి వెళ్ళామంటే వెళ్ళాను రా అంటే. మందు తెచ్చుకున్నావా అంటే తెచ్చుకున్నాను రా, ఇదిగో అంటే. వేసుకున్నావు అంటే లేదురా అన్నట్టు. వేసుకొని కాడికి ఎందుకు రా డాక్టర్ దగ్గర పోవడం అంటే, పాపం డాక్టర్లు బతకాలి కదరా. పోనీ డాక్టర్ దగ్గరికి వెళ్ళావు, ఫీజు బొక్క, పోనీ మందులు కొనుక్కోండి దానికి, వేసుకొని కాడికి అంటే పాపం మందుల షాప్ బతకాలి కదరా. మరి అన్ని తెచ్చిన వాడు వేసుకొని చావచ్చు కదరా అంటే, నేను బతకాలి కదరా. ఆర్జే గారు కాబట్టి మీకు ఇలాంటి అందరూ బతకాలి, అది రైట్.